మనుష్యులను పట్టుటకు పిలువబడితిమి, ఆత్మల కాపరితో సాగుచుంటిమి. మేము ఆత్మల కాపరితో సాగుచుంటిమి. మనుష్యులను పట్టుటకు పిలువబడితిమి, ఆత్మల కాపరితో సాగుచుంటిమి. మేము ఆత్మల కాపరితో సాగుచుంటిమి. నడుపబడిన మనమందరము ప్రభు చేత పిలువబడిన వారము, ఆత్మ చేత నడుపబడిన మనమందరము. ఆత్మలను సంపాదించువారము, ఆత్మలను సంపాదించువారము, సంఘములో చేర్చువారము, సంఘములను కట్టువారము. పిలువబడితిమి, ఆత్మల కాపరితో సాగుచుంటిమి. మేము ఆత్మల కాపరితో సాగుచుంటిమి. మన కర్తవ్యం, ప్రభునే చూపించుట మన ధ్యేయం. ప్రభునే చాటించుట మన కర్తవ్యం, ప్రభునే చూపించుట మన ధ్యేయం. ప్రభునే కనపరుచుట మన లక్ష్యం, ప్రభునే కనపరుచుట మన లక్ష్యం. ప్రభునే సేవించుట మన భాగ్యం, ప్రభునే సేవించుట మన భాగ్యం. మనుష్యులను పట్టుటకు పిలువబడితిమి, ఆత్మల కాపరితో సాగుచుంటిమి. మేము ఆత్మల కాపరితో సాగుచుంటిమి.
సాగుచుంటిమి. మనుషులను మెప్పించుట పని కాదుగా, రాజులను దయకోరుట గురి కాదుగా. మనుషులను మెప్పించుట పని కాదుగా, రాజులను దయకోరుట గురి కాదుగా. ప్రభువు మెచ్చుకొనువాడు బహుధన్యుడుగా, ప్రభువు మెచ్చుకొనువాడు బహుధన్యుడుగా. ఫలము లేని పనివాడు అభాగ్యుడేగా, ఫలము లేని పనివాడు అభాగ్యుడేగా. మనుషులను పట్టుటకు నిలువబడితిమి, ఆత్మల కాపరితో సాగుచుంటిమి. మేము ఆత్మల కాపరితో సాగుచుంటిమి. అందరికీ వందనాలు. మంచిది, చక్కగా పాడిన మన ప్రియులకు వందనాలు. ఈ సమయంలో మరి పంగులూరులో దేవుని సేవ చేస్తున్న మన ప్రియులు మెషక్ అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దేవుని సేవకులు సుబ్బారావు గారు వాక్యం అందిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన ప్రభా మీ కృపను మాకు నాయన ప్రభా భరిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రార్థించి నిరీక్షించిన రీతిగా నాయన ప్రభా మరి అద్దంకిలో ఎన్టీఆర్ నగర్ కాలనీలో నాయన ప్రభా మరి మీరు ఏర్పరిచిన స్థానిక సంఘం ద్వారా 3 దినాల సభలు జరిగిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి ఈ ఆఖరి దినం ఆఖరి కూడికలో మమ్మల్ని ఉంచారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ 3 దినాలుగా మీ దాసులను బలపరిచి మీరు నాయన ప్రభా అందిస్తూ వచ్చిన వర్తమానాలకై మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అవును ప్రభా, మరి నేటి దినాల్లో జరుగుతున్న సంగతులను ట్రాన్స్పరెంట్గా నాయన ప్రభా మీరు కళ్ళకు కట్టినట్టుగా కనిపింప చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తా ఉన్నాం. మరొక దాసుడు మీ పక్షాన్ని నిలవబడి మాట్లాడుతూ ఉండగా కృప చూపమని, అయ్యా ఇంతవరకు విన్న వర్తమానాలన్నీ మేము నాయన హృదయంలో భద్రపరుచుకొని అయ్యా తద్వారా మీ నామానికి మహిమకరంగా జీవించడానికి కృప చూపమని మా రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసుప్రభు శ్రేష్టమైన ఘనమైన పుడినామములో చేరి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి కొద్ది నిమిషాలు దైవ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ధ్యానం చేద్దాం. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. కలిసి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు.
దయగల దేవా, మరి ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధి సౌభాగ్యం మాకు ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసుడు మీ పక్షంగా నిలిచి నాయన మరి కొన్ని సంఘాలను గూర్చిన విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ దాసుని బలపరచండి, వారు చేస్తున్న సేవను దీవించండి, వారు చేస్తున్న ప్రయాణములో తోడుగా ఉండమని, క్షేమంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దీవించండి. అందరి శ్రేష్టమైన మాటలను మీరు నేరుగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని క్లుప్తంగా కొంత సమయం ధ్యానం చేద్దాం. దయతో గమనించండి. తెస్సలోనికయ సంఘము మాదిరి అయిన సంఘమని మనం గమనిస్తూ ఉన్నాం. తెస్సలోనికయ సంఘం మొదటి అధ్యాయము మాదిరి అయిన సంఘం, రెండవ అధ్యాయము మాదిరి అయిన సేవకుడు. సంఘం మాదిరి, సేవకుని మాదిరి. మూడవ అధ్యాయం సహోదరుని యొక్క మాదిరి. నాలుగవ అధ్యాయం విశ్వాసి యొక్క మాదిరి ప్రవర్తనలో. ఐదవ అధ్యాయం నడతలో మాదిరి. ఇలాగున 5 అధ్యాయాలు 5 ప్రాముఖ్యమైన అంశాలుగా మనం ధ్యానం చేయవచ్చు. ఇక్కడ తెస్సలోనికయ మొదటి పత్రిక మొదటి అధ్యాయములో సంఘము యొక్క మాదిరి అని చూస్తున్నాం. ఈ విషయాలన్నీ వరుసగా ధ్యానం చేస్తే చాలా శ్రేష్టమైన పాఠాలు, అనుభవాలు ఉన్నాయి. కనుక అంత లోతుకి ఇప్పుడు మనం వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళలేం. సమయం కూడా చివరి వర్తమానమే గనుక క్లుప్తంగా ముగించుకొని మనం సాగిపోదాం. చూడండి, సంఘము యొక్క మాదిరి అంటే ఇది మాదిరి అయిన సంఘం. తెస్సలోనికయ సంఘం మాదిరి అయిన సంఘం. ఒక మాట చదవండి, 8వ వచనం. మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఈ సంఘం మాదిరి అయిన సంఘం. ఏంటి మాదిరి? ఈ సంఘములో ఉన్న మాదిరి ఏంటో చూద్దాం. ఈ సంఘానికి ఉన్న మాదిరి ఒక 5 మాటలు గుర్తుపెట్టుకోండి. మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. 5 మాటలు గుర్తుపెట్టుకుంటే మంచిది, సులువుగా మనకు అర్థమవుతుంది. 5 మాటలు. ఒకటి, సంఘానికి ఉన్న మాదిరి ఒకటి ఏమిటంటే 9-10 వచనాల్లో ఆఖరి లైను చదవండి. ఆయన కుమారుడైన లేక 3వ లైను కింద నుంచి 3వ లైన్. ఆయన కుమారుడైన యేసు పరలోకమును చిన్న ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారన్నాడు. దేవుని వైపు తిరిగిన సంఘం. మొదటిగా దేవుని వైపుకు తిరిగిన సంఘం. అసలు వారు పూర్వపరస్థితి ఏంటి? వారు పూర్వపరస్థితి ఏంటి అంటే 10వ వచనంలో అన్నాడు, మీరు చదవండి, ఏ విడిచిపెట్టారు? 10వ వచనంలో మీరు విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు దేవుని వైపునకు తిరిగి అన్నాడు. విడిచిపెట్టారు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టారు.
ఏవి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టారు. అవి నిష్ప్రయోజనమైనవి. వారు విడిచిపెట్టింది ఏంటి? నిర్జీవమైనవి, నిష్ప్రయోజనమైనవి, పనికి రానివి, ప్రయోజనము లేనివి. అస్సలు వాటి వలన ఏమి మేలు మానవునికి లేదు. వాటిని నమ్మారు, వాటిని యందు విశ్వసించారు, వాటిని వెంబడించారు. వాటిని చేసినవాడు, వాటిని నమ్మినవాడు వాటి వంటి వాడే. అంతే, మీకు అర్థమైపోయింది కదా అండి. వారు ఏ విడిచిపెట్టారో మీకు అర్థమైంది, నాకు కూడా అర్థమైందిలే. ఏ విడిచిపెట్టారంటే నిష్ప్రయోజనమైన వాటిని విడిచిపెట్టారు. అంతకుముందు వారు అనుసరించారు. నేను అనుకుంటున్నాను వాటిని విడిచిపెట్టారంటే శుభ్రంగా కట్టగట్టి నెత్తి మీద పెట్టి తీసుకెళ్ళి ఎక్కడ పడేసి ఉంటారు? వాగులో. కిద్రోను వాగులో పడేశారు. కిద్రోను వాగులో. బ్రహ్మయ్య గారు ఎంత ధైర్యంగా చెప్పేశాడంటే అన్నమాట. వాగులో పడేశాడు. నిజమే. వాటి వలన ప్రయోజనము కనుకన వాటిని విడిచిపెట్టి ఎవరిని వెంబడించారండి? జీవము గలవాడు. అంతకుముందు వారు వెంబడించిన వాటిలో ఏమి లేదు. కానీ జీవము గల దేవుని, సత్యవంతుడైన దేవుని, సర్వ సృష్టికర్త అయిన దేవుని, సర్వశక్తి గల దేవుని, సర్వోన్నతుడైన దేవుని, సజీవుడైన దేవుని, సర్వాధికారి అయిన దేవుని, సర్వజనులకు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును వారు వెంబడించారు కదా అండి. ఇది అసలు వారి యొక్క మొట్టమొదటి మాదిరి. ఏమంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి వెంబడించవలసిన వారిని వెంబడించారు. అదే జీవము గల దేవుడు, సత్యవంతుడైన దేవుడు. వారు విడిచిపెట్టారు. కానీ మనం విడిచిపెట్టామా? వారు విడిచిపెట్టారండి, కానీ మనం విడిచిపెట్టామా? చూడండి, మనం విడిచిపెట్టాను అనుకుంటున్నాం కానీ విడిచిపెట్టలా. నేను విడిచిపెట్టానులే అనుకుంటున్నాను కానీ విడిచిపెట్టలా. ఏమనుకున్నావు? దాన్ని విడిచిపెట్టాను అనుకున్నావు, కానీ విడిచిపెట్టలేకపోతున్నావు. ఏంటది? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను విడిచిపెట్టండి. వాటిని విడిచిపెట్టకపోతే నీ దగ్గర మాదిరే లేదు. మాదిరిని కోల్పోతున్నావు. మాదిరిగా ఉండాలంటే విడిచిపెట్టవలసిన వాటిని, విగ్రహారాధనైన ధనాపేక్షను విడిచిపెట్టాలి. తెస్సలోనికైలు విడిచిపెట్టారా లేదా? జీవము లేని దానిని వారు విడిచిపెట్టారు. అది మాదిరి. మనం కూడా విడిచేవారంగా ఉండాలి. ఆ తర్వాత రెండవది, ఆ సంఘములో ఉన్న రెండవ మాదిరి చూడండి. తెస్సలోనికైల మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును
పోలి నడుచుకున్న వారైతిరి. అంటే ఈ సంఘం ఎవరిని అంగీకరిస్తుంది? ఎవరిని అంగీకరిస్తుంది? దేన్ని అంగీకరిస్తుంది? వాక్యాన్ని. ఈ సంఘము యొక్క మాదిరి ఏమంటే వాక్యమును అంగీకరించే సంఘం. తెస్సలోనికై సంఘములో వాక్య సమృద్ధి ఉంది. వాక్య సమృద్ధి ఉంది. తెస్సలోనికై సంఘములో వాక్య సమృద్ధి ఉంది. వాక్యాన్ని అంగీకరించే వాక్యం సమృద్ధి ఉంది, కానీ అంగీకరించేది ఉండాలి. వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. వాక్యానుసారమైన ఆరాధన చేయాలి. వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండాలి. క్రమాన్ని కలిగి ఉండాలి. దేవుని సంఘములో క్రమముగాను మర్యాదగాను జరగనివ్వండి అన్నాడు. దేవుని సంఘములో క్రమం ఉండాలి, మర్యాద, వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే ప్రయోజనం ఏంటి? కొన్ని సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు, ఊర్లో అన్నిటికంటే పైన కనపడతాయి, శిఖరానంటి కనపడతాయి. అక్కడే ఉంది, ఏం వాయిద్యాలు ఉన్నాయండి, ఏం పాటలు పాడతారండి. ఒక సోదరు వచ్చి ఒక పాట పాడితే ఇంకో సోదరు వచ్చి ఇంకో పాట పాడితే వరుసన 20-30 పాటలు పాడతారు. అందరూ వస్తారు, తల ఒక పాట పాడతారు, ఆమెన్ అంటారు, ఇంటికి వెళ్తారు. ఏముందండి? వాక్యం ఉందా? పాటలు ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి, మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఏమేమో అన్నీ ఉన్నాయి, కానీ వాక్యము లేని సంఘాలు. వాక్యము లేని సంఘాలు. వాక్యం ఉండాలి. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు. ఎవరో కాదు, శ్యాంబాబు గారి తండ్రి లూకా గారు. ఆయన దగ్గర నేను బైబిల్ స్కూల్లో బైబిల్ నేర్చుకున్నాను. ఆయన అన్నాడు, ఒక మంచి కార్యము మరొక ఉత్తమమైన కార్యాన్ని చెడగొడుతుందన్నాడు. ఒక మంచి కార్యము మరొక ఉత్తమమైన కార్యాన్ని చెడగొడుతుందట. మంచి కార్యమే ఏది? పాటలు పాడే కార్యక్రమం మంచిదే, పాటలు పాడేది మంచిదే, సంగీతం మంచిదే, వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ప్రజలందరిని ఆకర్షించి ప్రజలందరినీ అలరింపజేస్తూ ఉర్రూ తొలగించేది మంచిదే. కానీ దాని వెనక ఉన్న ఉత్తమమైన కార్యం ఏంటది? వాక్యం. పాటలకు చోటు ఉంది, వాక్యానికి చోటు ఎవరో. పాటలు పాడినంతసేపు నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? పాటలు వాయిద్యాలు వాయిస్తూ పాటలు ఇందాక మన సోదరుడు చక్కని పాట పాడాడు, మంచిగా పాడాడు, చాలా సంతోషమైంది. మరి పాటలు పాడుతూ ఉంటే సంతోషంగా తలలూపుతా వింటాం. అదే వాక్యానికి లేవగానే ముసుగు ముందుకు లాగుతాం, కొంచెం ముందుకు లాగి కూర్చుంటాం. కళ్ళు మూసుకున్నావో కళ్ళు తెరిసేవో తెలియదు. కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యానికే ప్రాధాన్యత. వాక్యమే ప్రామాణికం. మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, రక్షణ విషయంలో మనం ఎదగాలంటే ఏం చేయాలా? పేతురు మొదటి పత్రిక 2:1 చదవండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రభు దయాళుడు మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మానాలి. కపటం మానాలి, అసూయ మానాలి, దూషణ మాటలు మానాలి, అబద్ధాలు మానాలి, వేషధారణ మానాలి. మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమైన వారమై ఉండాలి. అంటే ఏముండాలి? దేవుని వాక్యం.
ప్రాధాన్యత ఉండాలి. దేవుని సంఘములో వాక్యం ఉండాలి. తెస్సలోనికయ సంఘము దేవుని వాక్యమును అంగీకరించిన సంఘం. 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. 2వ అధ్యాయం తెస్సలోనికయ 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. దేవుని వాక్యమని పౌలు వాక్యం చెప్తా ఉంటే ఇది పౌలు వాక్యం అని వారు అనుకోలేదు. ఇది పౌలు వాక్యం కాదు, దేవుని వాక్యం. దేవుని యొద్ద నుండి పౌలుకు ద్వారా మన యొద్దకు దిగి వచ్చిన దేవుని వాక్యం. ఈ వాక్యం దేవుని వాక్యమే గాని మనుషుని వాక్యము కాదు. ఎన్నడూ అలాగూ భావించరాదు. చెప్పబడే వాక్యం దేవుని వాక్యం. అది మన ఆరోగ్యకరమైన సంగతులను బోధించే వాక్యం. అది మన ఆత్మీయ జీవిత క్షేమాభివృద్ధి కొరకై బోధింపబడుతున్న వాక్యం. మనలో ఉన్న బలహీనతలను తుడిచివేసి మనల్ని బలపరిచే వాక్యం. పాపము జోలికి పోకుండా మనల్ని కాపాడే వాక్యం. మన జీవితంలో వెలుగునిచ్చే వాక్యం. అది జీవవాక్యం. ఏ వాక్యం అండి? జీవవాక్యం. ఒక మాట చదవండి. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 20 లేక 30 వచనం చదవండి. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 30 వచనం చదవండి. మీలో బయలుదేరుదురు, కన్నీళ్లు విడుచుచు మానక బుద్ధి చెప్పి తిని ఉండు. ఇప్పుడు పౌలు అంటున్నాడు ఎఫెసీ పెద్దలతో, ఇప్పుడు మిమ్మును దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మేము అప్పగించి ఉన్నాను అన్నాడు. దేవుని సంఘాన్ని పౌలు ఎవరికి అప్పగించాడు? దేవునికిని ఆయన కృపా వాక్యమునకు అప్పగించి ఉన్నానన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం అనేది మనకు జీవాహారం. దేవుని వాక్యమే మన ఆత్మీయమైన ఆహారం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం మన ప్రభువే. వాక్యం మన ప్రభువే, జీవాహారం మన ప్రభువే. ఆహారం తింటేనే మనం జీవిస్తాం. ఆహారమే మనకు జీవాధారం, ప్రాణాధారం. చీకటి గాఢాంధకారములో మనం ప్రయాణం చేసేటప్పుడు మన చేతిలో ఏముంటుందండి? టార్చ్ లైట్. టార్చ్ లైట్ ఉంటే మనకు భయం లేదు. టార్చ్ లైట్ వేయగానే మన ముందంతా వెలుగైపోతుంది, చీకటిని పారద్రోలుతుంది. అక్కడ చీకటికి చోటు లేదు. అందుకనే మూర్ఖులకు వక్రజనము మధ్య మీరు జీవవాక్యమును చాతపుచ్చుకొని లోకమందు మీరు జ్యోతుల వలె కనబడండి. కనుక దావీదంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనములో ప్రభు అంటాడు, తండ్రి వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను అన్నాడు. ప్రభు పరలోకానికి వెళ్తూ మనకేమిచ్చి వెళ్ళాడు? వాక్యం. దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. ఆ వాక్యం మన చేత ఉంది, చేతుల్లో కాదు, చాతల్లో. చేతుల్లో బైబిల్ ఉంటుందిలే, చేతుల్లో ఏముంటుందండి? బైబిల్ ఉంటుంది. కానీ చాతల్లో ఉండాలి బైబిల్. చాతల్లో దేవుని వాక్యం. చాతలలో అంటే ప్రవర్తనలో, జీవితంలో, నడతలో, మన హృదయములో దేవుని వాక్యం ఉండాలి. చేతిలో కాదు,
చాతల్లో ఉండాలి. కనుక దేవుని వాక్యము మనకు ప్రామాణికం. తెస్సలోనికై సంఘంలో ఏముందన్నారండి? దేవుని వాక్యమున్న సంఘం. మూడవది 4వ అధ్యాయం 9వ వచనం. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరిని ఒకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా ఎందంతట ఉన్న సహోదరులు అందరినీ మీరు ప్రేమించుచున్నారు. ఈ సంఘంలో ఏముంది? ప్రేమ ఉంది. ఈ సంఘంలో ఏముందండి? ప్రేమ ఉంది. మన సంఘంలో ఏముంది? ఏం మాట్లాడరు? ఎవరు మాట్లాడరే? మన సంఘంలో ఏముంది? పోనీ కొరింథీ సంఘంలో ఏముంది? ప్రేమ ఉందా? కక్షలున్నాయి, దేశాలున్నాయి, విమతాలున్నాయి, పోరాటాలున్నాయి, అసూయలున్నాయి, జారత్వం ఉంది. ఆ సంఘములో దోషాలున్నాయి, పాపాలున్నాయి. కొరింథీ సంఘములో ప్రేమ లేదు. వరాలున్నాయి, అన్ని వరాలున్నాయి. పాటలు పాడే వరం, ప్రవచించే వరం, బోధించే వరం, స్వస్థపరిచే వరం, భాషలు మాట్లాడే వరం, అన్ని రకాల వరాలు ఉన్నాయి కొరింథీ సంఘములో. కానీ ఏమి లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేదు. ప్రేమ లేని సంఘం. ఈ సంఘంలో ప్రేమ అనేది కొరతగా ఉంది. అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేని సంఘం. ప్రియులారా, ప్రభు అన్నాడు, శాస్త్రుల పరిశీలతో అన్నాడు, ఆచారాలు ఉన్నాయి, మీకు పండగలు ఉన్నాయి, మరి బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, నైవేద్యాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రేమ మీలో లేదు అన్నాడు. దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని వాక్యానికి మీలో చోటు లేదు అన్నాడు ప్రభువే. యోహాను సువార్తలో మనం చూస్తాం. అలాగైతే ప్రేమ లేని సంఘం కొరింథీ సంఘం. తెస్సలోనికే సంఘంలో ఏముంది? ప్రేమ ఉంది. మంచి సంఘం, ప్రేమించే సంఘం. ఒక్క మాట చదవండి. యోహాను 3వ పత్రిక 1వ వచనం చదవండి. యోహాను 3వ పత్రిక, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. గాయు దగ్గర ఏముంది? ప్రేమ ఉంది. గాయు దగ్గర ఏముంది? ప్రేమ ఉంది. 5వ వచనం చదవండి. అక్కడే, ప్రియుడా, పరదేశులనైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. తీసుకొనక బయలుదేరేరు గనుక అవును, విశ్వాసికి తగినట్టుగా, సహోదరులకు తగినట్టుగా వాణిని సాగనంపాలి. దేవుని దాసులు నీ దగ్గరకు వచ్చారా? నీ సంఘానికి వచ్చారా? నీ కుటుంబాన్ని దర్శించారా? నీ సంఘాన్ని దర్శించారా? నీ గ్రామాన్ని దర్శించారా? దేవుని వాక్యం ప్రకటించారా? సువార్త ప్రకటించారా? సంఘాన్ని బలపరచారా? అయితే వారిని ప్రేమించాలి, వారిని తగినట్టుగా సాగనంపాలి. సాగనంపుట, దానిలో ప్రేమ ఉంది. సాగనంపుటలో ప్రేమ ఉంది. ప్రియులారా, మన ఇంటికి మన బంధువులు వచ్చారనుకోండి, 2 రోజులు ఉన్నారు, 3 రోజులు ఉన్నారు, వారిని మనం ప్రేమించాం, మనకు కలిగిన దానిలోని వారికి
పరిచర్య చేశాం, బాగా చూసుకున్నాం. చూసుకున్న తర్వాత వారిని సాగనంపేటప్పుడు పోయిరండమ్మా, పోయిరండి, మంచిదమ్మా, పోయిరండి అని చెయ్యొప్పటం కాదు. వాళ్ళని ఊరు బయటికి తీసుకెళ్ళి వారితో వెళ్ళి ఊరు బయట దాకా తీసుకెళ్ళి ఊరు బయట నుంచి కొంత దూరం వారితో నడిచి ఇక పోయిరండమ్మా అని చెప్పి ఆ సంచులు వారి చేతికిచ్చి వెనక్కి వచ్చిన దాన్ని సాగనంపుట అంటారు. ఆ పని చేసింది ఎవరు? అబ్రహాం. అబ్రహాము ఆ పని చేశాడా లేదండి? వారిని సాగనంపెను. ఇది ప్రేమతో కూడింది. ప్రేమ, ఇందులో ప్రేమ ఉంది. అలాగైతే విశ్వాసికి తగినట్టుగా నువ్వు వారిని సాగనంపితివి. గాయు దగ్గర ప్రేమించే లక్షణం ఉంది. ప్రేమించే లక్షణం ఉంది. ఎవరిని ప్రేమించాడండి? కాదు. ఎవరిని ప్రేమించాడు? సేవకులనా? కాదు. పరదేశులనా? వాళ్ళని కూడా కాదు. అక్కడున్న వచనం చదవండి. రైట్, కరెక్ట్. సత్యమును బట్టి వారిని ప్రేమించాడు. సత్యాన్ని బట్టి ప్రేమించాడు. ఎవరిని బడితే వారిని ప్రేమించలా. ఎవరిని బడితే వారిని ప్రేమించేది కాదు. సత్యమును బట్టి ప్రేమించువాడైన గాయు. సత్యాన్ని బట్టి అంటే వాక్యాన్ని బట్టి. అందరిని ప్రేమించొద్దు. ఎవరిని బట్టి వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తారు? కొంప ముంచేస్తారు. జాగ్రత్త. ఒకసారి రాజురావు గారు చెప్పారు ఒక మాట. ఒక ఆయనంట సంచోడు తీసుకొని మురిగుడ్డలతోటి ఒక సంఘానికి వచ్చాడంట. ఆ సంఘంలో అందరూ సోదరీలేనంట. గోదావరి జిల్లాలో జరిగిన సంగతే ఇది. అందరూ సోదరీలేనంట. ఎక్కడి నుంచో సేవకుడు వచ్చి వాక్యం చెప్పి వెళ్తూ ఉంటాడట. అందరూ సోదరులైతే సోదరులకు జాలి గుణం ఉంటుంది కదా అండి. ఈయన సంఘానికి వచ్చాడు. సంఘానికి వస్తే ఏ ఊరయ్యా అంటే, అమ్మ మాది పలానూరు, చాలా దూరం అమ్మ, నేను హిందూ కుటుంబంలో నుంచి యేసుప్రభుని నమ్ముకున్నాను, అందుకని నేను యేసుప్రభుని నమ్ముకున్నానని మా ఇంటి వాళ్ళు నన్ను కొట్టి ఇంట్లో నుంచి పారదోలేరమ్మా, చంపుతానన్నారు, భయపడి వచ్చానమ్మా అన్నాడంట. అని చొక్కా ఇప్పి చూపాడంట. ఈ పంత బద్దలుగా పగలగొట్టి వాతలు పడి ఉన్నాయి అంటే ఈ పంత. అందరు ఏడ్చారంట. అయ్యయ్యో నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి, ఈ రకంగా వామ్మో వాయి అని అందరూ ఏడ్చారంట. అప్పుడయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, మేమే చూస్తాం. రోజు పెళ్లి కొడుకు పెట్టినట్టు పెడుతున్నారు. రోజు ఒక ఇంటి దగ్గర బాగా భోంచేస్తున్నాడు, మందిలో వచ్చి పండుకుంటున్నాడు, కొత్త బట్టలు తెచ్చి ఇచ్చారు, కట్టుకున్నాడు, తినటం, మందిలో వచ్చి పండుకోవటం. ప్రార్థన లేదు, వాడు పోవట్లేదు. వాడు విశ్వాస అయితేగా ప్రార్థన చేయటానికి. అది ఒక పొద్దున్నే లేచి కాఫీ తీసుకొని వచ్చిందంటే ఒక సోదరి తలుపు తీసి, తలుపు తీసి, మందిరంలో ఉంటాడు కదా, తలుపు తీస్తే మందిరంలో లేడు. అరే బ్రదర్ ఆడకపోయాడు, బయటికి ఏమన్నా వాకింగ్కి ఏమన్నా పోయాడు, అది ఇది అని అనుకో కొద్దిసేపు కనిపెట్టి చూస్తే లేడు. కానీ మందిరంలో ఉన్న కొత్త సైకిల్ కనపట్టలేదంట. కొత్త సైకిల్ ఎత్తుకొని కొత్త సైకిల్ పోయింది, అబ్బాయి పడిపోయాడు. ఈడాడు దొంగ. ఈడు దొంగతనం చేస్తే ఎవరో పట్టుకొని ఈ పంత పగలగొట్టారు, అందుకని ఏడకొచ్చాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని రాజారావు గారు చెప్పాడు అప్పట్లో. కనుక ఎవరిని పెడితే వాళ్ళని ప్రేమించొద్దు. సత్యమును బట్టి, వాక్యమును బట్టి ప్రేమించువాడైన గాయు. ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమిస్తాడు. ఎవరు ప్రేమకు పాత్రులో వారిని ప్రేమిస్తాడు. కనుక దేవుని సేవకుడా, మనం ఎరిగినవాడా, పోని కొత్త సేవకుడు ఎవరైనా మన సంఘానికి వచ్చాడు అనుకోండి, కొత్త సేవకుడు ఎవరికి తెలియదు, వచ్చినప్పుడు ఒకటే మాట అడగాలి, బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఫలానా ఊరండి, ఫలానా జిల్లా, ఫలానా ఊరు అన్నాడు అనుకోండి. మరి ఏ సంఘం నుంచి వచ్చావు? మేము ఫలానా సంఘం. అలాగైతే
మీ సంఘం నుంచి సిఫారసు ఏమన్నా ఉందా? మీ పెద్దల దగ్గర నుంచి మీ పెద్దలు ఏవైనా సిఫారసు పంపారా? నీ దగ్గర ఉందా? నా దగ్గర లేదండి. అలాగైతే మౌనంగా ఉండు, అన్నం పెట్టి పంపించండి, అంతే. వాడుకోవటానికి వీళ్ళే. సంఘ సిఫారసు కావాలి. అతడు మంచివాడు అనే దానికి ఆ సిఫారసే మనకు ఆధారం. సిఫారసు ఉండాలి. అలాంటి వారికే ఆరాధన కూడా, ఎరిగిన వారికి ఆరాధన ఇవ్వాలి. ఎవరు పడితే వారు వచ్చి పాత్రలో చేవేయడానికి వీళ్ళే. సంఘక్రమం కాదు అది. ఎరిగిన వారే ఎరిగై ఉండాలి, సిఫారసు అన్న ఉండాలి. అలాంటి వాడిని ఆరాధనలో చేర్చుకోవాలి. ఆదివారం ఎవరిని పడితే వారు వచ్చి నేను రొట్టె తీసుకుంటాను, నేను చెయ్యెత్తి నేను రొట్టె తీసుకుంటానంటే ఇవ్వద్దు. అలాంటి వారిని ఆరాధనలో చేర్చుకోవద్దు. సిఫారసు ముఖ్యం. తెలిసైనా ఉండాలి వ్యక్తి. అలాంటి వారిని మాత్రమే మనం సిఫారసు చేయాలి. కనుక ఈ సంఘములో ప్రేమ ఉన్న సంఘం. ఈ ప్రేమ ఎక్కడ నేర్చుకున్నారు వీరు? ఈ ప్రేమ ఎక్కడ నేర్చుకున్నారు? వారు ప్రభు వలననే ఈ ప్రేమ వారు నేర్చుకున్నారు. ప్రేమించేది వారు ప్రభు వలన. మీరు సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత మీరు నేర్చుకున్నారు. తర్వాత 5వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. ఈ సంఘం ఏం చేస్తుంది? ఈ సంఘంలో ఏముంది? ఉందా? ప్రార్థన ఉందా మన సంఘంలో? ఒక సంఘ పెద్ద గారు ఇలా చెప్పాడు నాతో, బ్రదర్, మా సంఘములో ప్రతి ఆదివారం 150 మంది ఆరాధనకు కూడి వస్తారండి అన్నాడు. ఎంతమంది వస్తారండి? 150 మంది మా సంఘానికి ఆరాధనకు వస్తారు. తర్వాత మంగళవారం వాక్య కూటానికి వెనకున్న సున్నా దుడిపేయమన్నాడు. 150 వెనకున్న సున్నా దుడిపేస్తే 15 మంది అట. శనివారం విజ్ఞాపన కూటానికి ముందున్న ఒకటి దుడిపేయమన్నాడు. వెనకున్న సున్నేమో వాక్యానికి దుడిపేయమన్నాడు. విజ్ఞాపన ప్రార్థనకే ముందున్న ఒకటి దుడిపేయమన్నాడు. ఎంతమంది అండి? ఆరాధనకి 150. వాక్య 5 అండి. ఆరాధనకి 150, వాక్య కూటానికి 15, విజ్ఞాపన కూటానికి 5. వాళ్ళు 5, 4 సంఘ పెద్దలు, ఒక సంఘ పెద్ద భార్య. వీళ్ళే. ఇదేనా అండి ప్రార్థన? ఆరాధనకు ఎంతమంది వస్తారు, ఎంతమంది ఆరాధన చేస్తారో, రొట్టెలో పాత్రలో చేవేస్తారో అంతమంది వాక్య కూటములో ఉండాలి, అంతమంది ప్రార్థనా కూటంలో ఉండాలి. ఇది బలమైన సంఘం, క్రమమైన సంఘం, దేవునికి భయపడే సంఘం, దేవుని వాక్యానికి విలువ ఇచ్చే సంఘం. ప్రార్థన. ప్రియారా, అపొస్తలుల కార్యం 12:12లో ఒక ప్రార్థన గది మనం ఎరుగుదాం. 12:12లో మరియా ఇంటిలో ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ప్రార్థనలో ఎంతమంది ఉన్నారండి? ఆ ప్రార్థనలు ఎంతమంది ఉన్నారు? 120 మంది పైబడిన సంఘం. ఆది అపోస్తలుల సంఘం. ఆది అపోస్తలుల సంఘమంతా ప్రార్థనలో కూడి విజ్ఞాపన చేస్తున్నారు. ఎవరి కోసం? పేతురు కోసం. యాకోబు శిరచ్ఛేదము చేయబడి సంహరింపబడ్డాడు. ఆ తరువాత పేతురును కూడా పట్టుకున్నారు. పేతురుకు కూడా శిక్ష వేయాలని వారు ఆయన్ని కావల్లో ఉంచారు, చెరసాల్లో, జైల్లో ఉంచారు. పేతురును కూడా చంపడానికి జైల్లో ఉంచారు.
కానీ సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. సంఘ ప్రార్థన బహుబలమైనది. వ్యక్తి ప్రార్థన కంటే, భక్తుని ప్రార్థన కంటే సంఘ ప్రార్థన బహుబలమైనది. సంఘమంతా కూడి పట్టుదలతో, విశ్వాసముతో, ఆసక్తితో ప్రార్థన చేస్తే ఎంతటి కార్యమైనా దేవుడు అనుగ్రహిస్తాడు, జరిగిస్తాడు. ఒక అసాధ్యమైన కార్యము సాధ్యము చేసిన సంగతి ఒకటి మీకు నేను తెలియచేస్తాను, వినండి. నెల్లూరు జిల్లాలో నేను బాగా ఎరిగిన సంఘం, అనేక సార్లు వెళ్ళి సేవ చేసిన సంఘం. ఆ సంఘములో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఈ బాబు అంత ఉంటాడు, ఈ బాబు అంత ఉంటాడు. వాడు ఒక సేవకుని తమ్ముని కొడుకు, ఒక సేవకుని తమ్ముని కొడుకు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన, వాళ్ళ తండ్రి ప్రార్థనకు రాడు, తల్లి వస్తుంది. ఈ పిల్లవాడు వాళ్ళ పెదనాన్న ఆ పిల్లలతో కలిసి సంఘానికి వచ్చి అందరితో మంచిగా ఉంటాడు. అందరూ మంచిలు తీసుకురాండి, మంచిలు తీసుకొస్తాడు. అద్దారంటే అందరికి పరిచయం చేస్తూ అందరితో మంచిగా అందరి మధ్య ఉంటాడు. వాడంటే, ఆ పిల్లవాడంటే అందరికీ ప్రేమే. అయితే ఒకటి జరిగింది ఏంటంటే, ఆ పిల్లవాడికి పిచ్చుకొక్క గరిసింది. జరిగిన సంగతి ఇది, కథ కాదు, కల్పితం కాదు, ఖచ్చితంగా జరిగిన సంగతి. పిచ్చుకొక్క గరిస్తే వానికి పిచ్చి పట్టింది, రాబిస్ వ్యాధి వచ్చింది. పిచ్చి పట్టింది. మెడ్రాస్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, మెడ్రాస్ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ పిల్లవాడి పిచ్చి బాగా ముదిరిపోయింది. వాళ్ళు డాక్టర్లు, నర్సులు వాళ్ళు అన్నారు, ఈ అబ్బాయి చచ్చిపోతాడు, చనిపోయినా ఈ అబ్బాయి బాడీ మీకు ఇయ్యం, ఆ అబ్బాయిని పడకను కూడా, పక్కన కూడా తగలబెట్టేసేస్తామండి, పిల్లోడితో పాటు సమస్తాన్ని తగలబెట్టేస్తాం, ఆ ర్యాబిస్ వ్యాధి అనేది ఎవరికి సోకకుండా దాన్ని కాల్చివేస్తాం, మీరు వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఈ సేవకుడు, యవనస్తులు, కుర్రోళ్ళు, సంఘంలో కుర్రోళ్ళు అందరు వెళ్ళి ఆ పిల్లవాడిని విడిచిపెట్టి రాలేక, చచ్చిపోతాడు, వాడిని వదిలిపెట్టి పోవద్దు, పిల్లోని తీసుకొని మనం వెళ్ళిపోదామని, వాడిని తగలబెట్టేస్తారు, కాల్చేస్తారని ఈ సేవకుడు ఏం చేశాడంటే, పిల్లోని తీసుకురండి, తీసుకుని వెళ్ళిపోదామని అంటే రాత్రి ఆ పిల్లోడిని గుడ్డల్లో చుట్టుకొని బండెక్కి ఇంటికి వచ్చేసారు. నెల్లూరుకు వచ్చేసారు. నెల్లూరుకు తూర్పుగా 25 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉంటుంది ఆ ఊరు. ఇంటికి తీసుకొచ్చారు. ఆ తెల్లారి ఆదివారం, ఆ రాత్రి వచ్చారు, తెల్లారి ఆదివారం. సంఘమంతా మందిరంలో చేరి ఆరాధన చేసిన తర్వాత ఇక వాక్య కూడిక ఆపేసి, ఆ పిల్లవాడు చచ్చిపోవాలప్పటికీ మందిరంలో పనుకోబెట్టి సంఘమంతా చుట్టూ మోకరించి, ఆ పిల్లవాడు చుట్టూ సంఘమంతా మోకరించి పెద్ద పెద్దగా ఏడ్చి సంఘమంతా ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారట. పెద్దగా శోకండాలు పెట్టి ఏడుస్తూ, ఈ బిడ్డను బ్రతికించాయా అని శోకండాలు పెట్టి ఏడుస్తూ సంఘమంతా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారట. అప్పుడు ఆ పిల్లవాడు బ్రతికాడు, చచ్చిపోలేదు, లేచాడు. ఏ మందు లేచాడు, బ్రతికాడు. వాడికి ఆహారం పెట్టి వాడిని బలపరిచారు. ఇప్పుడు వాడు కుర్రోడయ్యాడు. చూసారా అండి, సంఘ ప్రార్థన చాలా గొప్పది. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా సంకెళ్ళు విడిపోయెను, చెరస పునాదులు కదిలిపోయెను, ద్వారాలు తెరవబడ్డాయి. సంఘ ప్రార్థన. ఏదైనా ఒక విషయాన్ని సంఘములో అందరూ ఏకీభవించి
ఏక మనస్సుతో, ఆసక్తితో, విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఎట్టి వ్యాధినైనా బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఎన్ని సమస్యలైనా తీర్చివేస్తాడు. ప్రార్థనుందా? దశలోనికే సంఘం ప్రార్థన చేసే సంఘం. సేవకుల కొరకు, నశించు ఆత్మల కొరకు, సువార్త కొరకు, కుటుంబాల కొరకు, అనేకుల కొరకు, దేశం కొరకు, గ్రామం కొరకు, నశించే భయంకరమైన ఆ దుస్థితి ఆత్మల కొరకై ఘోరముగా వేదనతో ప్రార్థన చేసే సంఘం దశలోనికే సంఘం. మరి ఇలాంటి పట్టుదల, ఆసక్తి మనలో ఉందా అండి? మన సంఘములో ఉండుట ఎంతైనా ఆశీర్వాదకరం. 5వదిగా 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. దేవుని వాక్యమును మ్రోగించిన సంఘం, రక్షణ సువార్తను ప్రకటించిన సంఘం అనేక ప్రాంతాలలో, అకయలోను, మాసిదోనియలోను, ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో కూడా దేవుని రక్షణ సువార్తను మ్రోగించిన సంఘం. ప్రియులారా, దేవుడు సంఘానికి ఈ బాధ్యత అప్పగించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త దండయాత్ర ద్వారా సువార్త ప్రకటించబడుతూ ఉంది. అనేక సంఘాల సహకారంతో, అనేక సంఘాల ప్రోత్సాహంతో, సహోదరుల ప్రోత్సాహముతో, అనేక కుటుంబాల ప్రోత్సాహముతో సువార్త దండయాత్ర కొనసాగుతూ ఉంది. సువార్త ప్రకటించబడతా ఉంది. అనేక స్థలాలలో ఆత్మలు రక్షణ పొంది, సంఘాలు స్థాపించబడి, మందిరాలు కట్టబడి దేవుని సేవ విస్తరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మాసిదోనియా దేశములో దశలోనికే సంఘం అక్కయలో సువార్తను ప్రకటించిన సంఘం. ఆ బాధ్యత మనం కలిగి ఉండాలి. ఆ బాధ్యత మనం ఎరిగిన వారమై ఉండాలి. ఆ భారం మనం కలిగిన వారమై ఉండాలి. ప్రియమైన సోదరుడా, సోదరి, రక్షణ సువార్త యాత్ర జరుగుతూ ఉంది. నీ వెళ్ళకపోయినా వెళ్ళే వారిని పంపండి. మీ సంఘము నుండి మీరందరూ రాలేరు, కానీ మీ సంఘము నుండి వచ్చేవారిని పంపండి, వెళ్ళేవారిని, యవనస్తులను పంపండి, స్వార్థ సేవ కొరకు పంపండి. స్వార్థ సేవలో పాలి భాగస్తులై ఉండండి. మీ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగును. ఇది సువార్త దండయాత్ర చేయమని ప్రభువే చెప్పాడు. 3 దండయాత్రలు ప్రభు శిష్యులను వెంటబెట్టుకొని, సహోదరులను స్త్రీలను వెంటబెట్టుకొని, నేను ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించున్నట్లుగా వెళ్ళుదాము రండి అని తన శిష్య బృంద పరివారాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి దేవుని వాక్యమును ప్రకటించిన వాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్మండి. ఇదే కదా ప్రభు ప్రకటించిన సువార్త అండి. యేసు ప్రభుని మోసే వారంగా ఉందాం, యేసు ప్రభుని ఊరేగించే వారంగా ఉందాం, యేసు ప్రభు సువార్త ప్రకటించే వారంగా ఉందాం. ఈ సువార్త సేవా సమరములో శక్తి లోపం లేకుండా, అలసట లేకుండా ఆ దేవుని సేవలో, ఈ కార్యములో ముందుకు పరిగెత్తే వారంగా ఉందాం. అందుకే అపొస్తలుడైన పౌలు అన్నాడు, నా పరుగు నేను తుదముట్టించి తిని అన్నాడు. తెస్సలోనికే సంఘములో ఒక 5 లక్షణాలు మనం గమనించాం. అవేంటండి? 5 మాటలే. మళ్ళా మీ గుర్తు తీసుకొస్తా. 5 మాటలు. జీవము గల దేవుని వైపు తిరుగుట. జీవము గల దేవుని వైపు తిరుగుట.
దేవుని వాక్యమును అంగీకరించిన సంఘం. దేవుని వాక్యమును అంగీకరించిన సంఘం, ప్రేమగల సంఘం, ప్రేమించే సంఘం, ప్రార్థన చేసే సంఘం, సువార్త ప్రకటించే సంఘం. ఈ 5 లక్షణాలు మన సంఘములో ఉంటే చాలు. ఈ 5 లక్షణాలు మనలో, మన సంఘములో ఉంటే ఎంతో మేలు. ఈ సంఘము ద్వారా మనం అనేక సంగతులను నేర్చుకొని ప్రభువును మహిమపరిచేవారంగా ఉందాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతదనక మీరు చేసిన సహాయం కొరకై వందనాలు. 3 దినాలు చక్కగా మంచిగా ప్రభువా మీరు జరిగించిన ఈ సభలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, సహాయము దయచేయండి, కృప చూపండి. ప్రియ ప్రభువా, మీ కృపలో ఆదుకోమని వేడుకుంటున్నాం. ఈ సంఘము బాధ్యత భారం భరించింది, ఎంతో ఖర్చు పడింది, పరిచర్య చేశారు. 100 ఫలము దయచేయండి. ఆయా ప్రాంతాల నుండి దేవుని సేవకులు, పెద్దలు, పరిశుద్ధులందరూ చేరి వచ్చారు. దీవించమని, మహిమ పొందమని మా ప్రాణప్రియుడు, రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చక్కని సందేశం మనం విన్నాం. మన సంఘములో ఎలా క్రమంగా ఉంటున్నామో ఆ విషయాలు మనం నేర్చుకోవాలి. మన సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ఆదివారం ఆరాధన చేసేవాళ్ళు ఆదివారమే కనపడుతున్నారు కదా, మీద కమకూడుకులో కనబడట్లేదు. అవునా కాదా? 150 మంది అని చెప్పాడు అన్న, 150 మందిలో 0 తీసేయటమే. అట్లా అయిపోయినాయి సంఘాల్లో. కనుక ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం కనుక క్రమ కూడికలకు, ఆదివారం ఆరాధన, విజ్ఞాపన కార్యక్రమాలన్నీ కూడా పాల్గొంటే మన ఆత్మీయ జీవితం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మంచిది. చక్కని సందేశం అందించిన దేవుని సేవకులకు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం.